హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఆర్ క్రియేషన్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ కీమా కర్రీ. చాలా సింపుల్ వేలో చెప్తాను, ఎవరైనా చేసుకోవచ్చు. స్టార్ట్ చేద్దామా? ముందుగా కుక్కర్ తీసుకొని దానిలో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు కూడా ఆయిల్ వేసుకోండి. దాని తర్వాత బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, ఇలాచి, సాజీరా ఇవన్నీ కూడా వేసుకొని మంచిగా దూరగా వేయించుకోండి. ఆ తర్వాత నేను 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నాను, ఒక 3 పచ్చిమిర్చి ఇవి కూడా అందులో యాడ్ చేసి మంచిగా కలుపుకొని వేయించుకోండి. దాని తర్వాత పుదీనా కూడా యాడ్ చేసుకొని మంచిగా అది కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, దీన్ని కూడా అందులో యాడ్ చేసి మంచిగా కలుపుతూ వేయించుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసి మంచిగా కలుపుకోండి. ఇప్పుడు మనం శుభ్రం చేసుకున్న కీమాని అందులో యాడ్ చేసుకోండి. కుక్కర్లో యాడ్ చేసుకొని మంచిగా అంతా కూడా మిక్స్ అయ్యే విధంగా కూడా కలుపుకోండి. ఆయిల్ మసాలా అంతా కూడా ఈ కీమాకి పట్టే విధంగా కలుపుకోండి. ఒక 5 నిమిషాలు అట్లా ఉడికిన తర్వాత అందులో ఒక 1.5 టీ స్పూన్ కొబ్బరి పొడి, 1 టీ స్పూన్ పచ్చి ధనియాల పొడి, ప్లస్ ఒక చిన్న టీ స్పూన్ గరం మసాలా, ఇంకా ఒక 1.5 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఇవన్నీ కూడా వేసి మంచిగా కలుపుకోండి. ఈ మసాలా అంతా కూడా పట్టిన తర్వాత 1 టీ స్పూన్ కరెక్ట్ నేను తీసుకున్న గంటతోనే 1/2 kg 1 గంట పడుతుంది. అది కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి. ఆ కారం మసాలాస్ అన్నీ కూడా కర్రీకి పట్టే విధంగా మంచిగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోండి. ఇప్పుడు అది వన్స్ ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఒక చిన్న గ్లాస్తోని 1 గ్లాస్ వరకు వాటర్ పోసుకొని కలుపుకోండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి ఉడికించుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 1 విజిల్, లో ఫ్లేమ్లో 3 to 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం ఉడికిందో లేదో. సో యమ్మీ, లుకింగ్ వెరీ నైస్ కదా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. మీరు ఈ రకంగా కనుక చేసి పెడితే మీ వాళ్ళందరూ కూడా ఫిదా అయిపోతారు. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే. వేడిగా తిన్నా చపాతీలోకి, రైస్లోకి దేంట్లో అయినా చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.